హోదాలో ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు ఎగ్జామిన్ చేయడం లేదు పోలీసు వాళ్ళు? పాపం ప్రభాకర్ రావు ఒక్కరిని ఎందుకు పట్టుకున్నారు? ఈ ప్రభాకర్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం, ఈయన అసలే క్యాన్సర్ పేషెంట్, ఈయన పాపం. ఆ కుటుంబ సభ్యులు మరి వాళ్ళందరినీ నువ్వు కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పు, నీకు వాళ్ళు చెప్పినని చెప్పు, నువ్వు ఆ స్టేట్మెంట్ ఇస్తావా అయ్యావా, లేకపోతే నిన్ను కూడా జైలుకు పంపిస్తాం అని చెప్పి మరి ఇలా ఇచ్చేస్తూ ఉన్నారు. అందుకొరకే మేమందరం కూడా మరి మర్చిపోతే గుర్తు చెప్పచ్చా? దయచేసి ప్రజలు క్షమించాలి, మధ్యలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. మరి దీని వెనక ఏమైనా కుట్రుందో లేదో నాకు తెలియదు, కానీ మరింత కీలకమైన సబ్జెక్ట్లో మరి ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుంది, అందుకొరకే విద్యుత్ సరఫరా ఆపేసినట్టుంది. ఎనీవే మరి బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూసింది. అయితే విషయానికి వస్తే మరి ఇలాంటి ఒక మంచి ట్రాక్ రికార్డున్న ఒక ఆఫీసర్ అతను ఏం మాట్లాడలేకపోతున్నాడని గౌరవ సుప్రీంకోర్టు అతన్ని ఆగస్టు 5 వరకు అతను మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేస్తాడు అని చెప్పినా కూడా అతను 6 సార్లు సిట్ ఆఫీస్కు పోయి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి సిట్ ఆఫీస్కు పోయి మరి ఒక నిందితుడి రూపంలో ఈ ప్రభుత్వం తయారు చేసింది కాబట్టి ఆయనను అక్కడ కూర్చోబెట్టిన ఆయన మొత్తం కూడా కోఆపరేట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాళలేక ప్రతీకారాచ్యతోని ఇలా ఈయనను ఇబ్బంది పెడతా ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించండి. నిజంగా ఎవరైనా పర్సనల్ ప్రయోజనాల కోసం వాడుకుంటే వాళ్ళని శిక్షించండి. కానీ అంతే తప్ప మీడియాకు లీకులు ఇచ్చి వీళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయకండి. పోలీస్ అధికారులు మీరు కూడా మీడియాకు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అఫీషియల్గా రిలీజ్ చేయండి. ఒక ప్రెస్ నోట్ పెట్టండి, రెగ్యులర్గా ప్రెస్ నోట్ ఇవ్వండి ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది కాదనుకుంటే. అంతే తప్ప మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇది కరెక్ట్ కాదు. నిజానికి నాకైతే చాలా బాధేసింది. కాలోజీ టీవీలో ఒక న్యూస్ యాంకర్ ఎవరో ఆయన నాకు తెలీదు, కాలోజీ టీవీలో ఈ ప్రభాకర్ రావుని ఈడియట్ అంటాడండి. అతను ఎట్లా అంటారండి మీరు ఈడియట్ అని? మీరు ఎట్లా అతన్ని దోషిగా నిరూపిస్తారు? ఈడియట్. వీడిని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ను వీడు అనుకుంటూ